విశాఖ నగరంలోని అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం సింహాచలం. ఈ సింహాచలం క్షేత్రంలో అతిపెద్ద పండుగ గిరి ప్రదక్షిణ. ఈ గిరి ప్రదక్షిణ జూలై 28, 29 తేదీల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో చాలా భారీ ఎత్తున జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గతంలో ఈ గిరి ప్రదక్షిణ సందర్భంగా కొన్ని ఆంక్షలు మాత్రమే పరిమితంగా ఉంది. కానీ ఈసారి మాత్రం జిల్లా అధికారులు మాత్రం చాలా పెద్ద ఎత్తున ఆంక్షలు విధించబోతున్నారు. ఎందుకంటే గిరి ప్రదక్షిణ సందర్భంగా ఈ గిరి ప్రదక్షిణకి దాదాపుగా ఒక 12 లక్షల మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటారని ప్రభుత్వం ఒక అంచనా వేసింది. దీని నేపథ్యంలోనే ఈ గిరి ప్రదక్షిణ కోసం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ కష్టాలు ముఖ్యంగా ఉండకుండా ఉండాలని చెప్పేసి కఠినమైన ఒక నిబంధనలు కూడా తీసుకురాబోతున్నారు. 28, 29 తేదీల్లో 2 రోజుల పాటు కూడా గిరి ప్రదక్షిణ సందర్భంగా మద్దిలపాలెం జంక్షన్ నుండి హనుమంతవాక జంక్షన్ వరకు కూడా పూర్తిగా వాహనాల రాకపోకల్ని నిలిపివేస్తున్నట్టుగా కూడా నిర్ణయం తీసుకొని, ఈ సందర్భంగా దీనికి సంబంధించి వాహనదారుల్లో ప్రజల్లో ముందుగా ఒక అవగాహన కల్పించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఇప్పటికే అధికారులకు పోలీస్ శాఖ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ముందుగా ప్రజలు తెలుసుకుంటే ఆ 2 రోజులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉంటారని చెప్పేసి ఒక అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ప్రసార మాధ్యమాల ద్వారాగా అలాగే సోషల్ మీడియాను కూడా వేదికగా చేసుకుని ఈ యొక్క ప్రచారం చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ ఆదేశించడం కూడా జరిగింది. 28, 29 తేదీలో 2 రోజులు కూడా పూర్తిగా ఈ మద్దిలపాలెం నుంచి ఇటు హనుమంతవాక కూడా ఎటువంటి వాహనాలు అనుమతించా ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్పుడు 2 మార్గాలని కూడా ఇటు వెళ్ళేవాళ్ళు అటు వచ్చేవాళ్ళు కూడా భక్తులతో పూర్తిగా రోడ్డు అంతా కూడా పూర్తిగా నిండిపోతుంది. ఎందుకంటే 12 లక్షల మంది గిరి ప్రదక్షిణ చేస్తారని ఒక అంచనా అంటే అది సాధారణ విషయం కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి BRTS రోడ్లు కానీ ఇటు జాతీయ రహదారులు కానీ పూర్తిగా భక్తులతోనే కిక్కిరిసిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ యొక్క ఏర్పాట్ల సందర్భంగా జిల్లా కలెక్టర్ కూడా మరొక సూచన కూడా చేయడం జరిగింది. వీలైతే ఆ 2 రోజులు కూడా విద్యా సంస్థలు సెలవిస్తే బాగుంటుంది అని చెప్పిన కూడా సూచన కూడా చేయడం జరిగింది. దీనిపై GVMC కమిషనర్ తోటి ఇటు విద్యాశాఖ అధికారులు చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఆంక్షల కారణంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఆంక్షలు తీసుకుంటే మాత్రం, ఎందుకంటే వాహనదారులకు కానీ నగర ప్రజలకు కానీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా కొంత ఇబ్బందులు ఎదురవుతాయి కనుక ఆ ఇబ్బందులు కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి ఈ యొక్క సమీక్షలో ఏమన్నా సూచనలు వచ్చాయో లేదని ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే జిల్లా కలెక్టర్ దీనిపై ఇప్పటికే తన సమీక్షా సమావేశ మందిరంలోని సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. ఆ సమీక్షలోని ఈ సూచనలు అయితే చేశారు. అయితే 28, 29 మాత్రం వాహనాల నిషేధం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే హనుమంతవాక నుంచి మద్దిలపాలెం దాదాపుగా ఒక 4-5 కిలోమీటర్ల పాటు పూర్తిగా వాహనాలు రాకపోకల నిషేధం అంటే మాత్రం కొంతవరకు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది. ఎందుకంటే దాదాపుగా ఈ పరిసర ప్రాంతాల్లోనే 2 లక్షల పైగా ప్రజలంతా కూడా నివాసం ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా ఆఫీసులకు వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా, లేదా ఇతర ఏ అత్యవసర పనుల మీద బయటకు వెళ్ళాలన్నా సరే చాలా ఇబ్బందులు ఉంటాయి. కనుక మరి దీన్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారు, ఆ 2 రోజులు ఎటువంటి ఆంక్షలతో ముందుకు వెళ్తారన్నది ఇంకా మనం వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఈ నిబంధనలపై పూర్తిగా కూడా చర్చించి ప్రసార మాధ్యమాల ద్వారాగా అందరికీ కూడా అవగాహన కలిగించాలని చెప్పి జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఇప్పటికైతే మాత్రం ఆదేశాలు ఇవ్వడం జరిగింది.